ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు వివిఎస్ శర్మ. నేను ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫిక్ సొసైటీ మెంబర్ని. మ్యాక్రో ఫోటోగ్రఫీ స్పెషలిస్ట్ ఆయన ప్రశాంత్ పేటేరి అని ఆయన దాంతో ఆయన వేరే దానికి ఎక్విప్మెంట్ వేరే ఉంటుంది మ్యాక్రో ఫోటోగ్రఫీకి. వాటిలోంచి తీసిన ఇవన్నీ స్పైడర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పైడర్స్. అవి దీనికి దగ్గర 8 కళ్ళు ఉంటాయి. ప్రతి 2 కళ్ళు ఒక రకమైన యాక్టివిటీకి సంబంధించి అవి పనిచేస్తాయి. మొత్తం స్పైడర్ అంతా కలిపితే 1 అంగుళం మేర కూడా ఉండదు. కానీ ఆ సృష్టిలో ఉన్న వైచిత్రం వల్ల మనల్ని ఇలాంటి అద్భుతాల్ని మన అందరి కళ్ళకి కనిపించేటట్టుగా చేయగలిగిన ఫోటోగ్రఫీ మనకు అందుబాటులో రావడం మన అందరి అదృష్టం, మానవాళి అదృష్టం. అది ఇవి రాత్రిపూట వచ్చే నాక్టర్నల్ మ్యాక్రో క్రీచర్స్ ఇవి. ఇది కూడా అలాంటివి ఫోటోగ్రఫీయే. ఇది ఇంకొక అద్భుతమైన స్పైడర్. ఇది దాని ఎక్స్తో పాటు కనిపిస్తోంది ఇక్కడ మీకు. ఈ కింద ఎక్స్ చూడండి. ఇది ఒక రకమైన ఒక ఫార్మేషన్ ఆఫ్ ఇది మన గ్రీన్ మన నేచర్లో ఒక రెయిన్ ఫారెస్ట్లో కనిపించే ప్రకృతి దృశ్యం అది. ఇక్కడ మనం చూస్తున్నది వూల్ఫ్. ఇది మన నక్కలు, ఫాక్స్లు ఈ జాతికి చెందిన ఇది. దీన్ని తీసిన వారు మనోజ్ విట్టప్ అని మా సీనియర్ మెంబరు. దాన్ని ఈ హ్యాబిటేట్ని చూపించడం కోసం ఆ సబ్జెక్ట్ చిన్నదైనా కూడా ఆ హ్యాబిటేట్ని చూపించడం కోసం ఎలాంటి ప్రదేశాల్లో అది మనగలుగుతుంది అనే దాన్ని చూపించడం కోసం, అందరికీ తెలియవచ్చడం కోసం తీసిన చిత్రం ఇది. అలాగే ఇది నేను తీసింది. నేను మన ఆస్ట్రేలియా సిడ్నీ నగరానికి దగ్గరలో పసిఫిక్ మహాసముద్రంలో ఈ వేల్ వాచింగ్ వెళ్ళినప్పుడు కనిపించిన హంప్ బ్యాక్ వేల్స్ అంటారు తిమింగలాల్లో. ఇది హంప్ బ్యాక్ వేల్స్ అనేది ఒక రకమైన తిమింగలం. బట్ బ్లూ వేల్ అంత పెద్దది కాదు. ఇవన్నీ కూడా చాలా కొన్ని వందలలో సంఖ్యలో ఉంటాయి. ఇవి శీతాకాలంలో ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంకి మైగ్రేషన్ వస్తాయి. అక్కడే బ్రీడింగ్ జరుగుతుంది దక్షిణ ధ్రువం వైపు ఉన్న కంట్రీస్ దగ్గర. మళ్ళీ ఇక్కడ వేడి ఎక్కువ కాగానే మళ్ళీ ఉత్తర ధ్రువం వైపు, చలివైపుకి అవి మన మైగ్రేట్ అయిపోతాయి. వాటితోటి వాటి కాఫ్స్ కూడా వెళ్తాయి. ఇవన్నీ మ్యామల్స్ జాతికి చెందిన హంప్ బ్యాక్ వేల్స్. దీని కళ్ళు చూడండి, కంటిన్యూస్గా ఎదురుకుండా ఏమన్నా చీమ చిటుకుమన్నా కూడా అబ్జర్వ్ చేస్తూ కీన్గా అబ్జర్వ్ చేయడం దాని సహజమైన లక్షణం. అది చూస్తూ నీళ్ళు తాగుతుంది అది. అట్లాగే ఇది కూడా నేను తీసినవే, ఇవి 2 కూడాను. ఇది కూడా బాంధవగఢ్లో మన రాంథంబోర్లో తీసిందే. అది మదరు, 2 కాఫ్స్. అవి వాటికి ఆ చెట్లు ఎక్కలేవు, కానీ దాని క్లాస్ పెట్టి దాన్ని మార్కింగ్ చేయడం జరుగుతుంది. అవి ఎట్లా చేస్తుందో, మదర్ ఎట్లా చేస్తుందో అన్నది ఇవి చూస్తూ నేర్చుకుంటున్న సీన్ని అది తీయడం జరిగింది. ఇది కూడా మసైవారాలో తీసిన దీన్ని ఈశ్వర్ కుమార్ గారు తీశారు. దీన్ని కూడా సిల్వేట్గా తీశారు. అనుకోకుండా ఆ టైంలో వారు తీసిన టైంలో వెనకాల ఆ ఎల్లో కలర్ క్లౌడ్స్, ఆ సన్ పడడం వల్ల వచ్చిన షాడోలో తీసిన సిల్వేట్ ఇది. ఆ తర్వాత ఇవి మన చైతన్య పాండే గారు తీసిన ఇవి లెపార్డ్స్ కావు, చీటాస్. ఇవి కూడా ఆఫ్రికా దేశంలోంచే తీసిన అద్భుతమైన 2 కప్స్ ఇవి. ఇది మన రఫీయుద్దీన్ గారని ఆయన సివెట్ క్యాట్. ఇది కూడా ఒక మన వైల్డ్ లైఫ్ సంబంధించిన పిల్లి జాతికి చెందినది. ఇది స్ట్రైట్ షాట్ అనేది కొంచెం జనరల్గా జిమ్ కార్బెట్లో అలాంటి చోట్ల తీయడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ సచ్ షాట్స్, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ షాట్స్ ఆఫ్ ది ఎలిఫెంట్, ఏషియన్ ఎలిఫెంట్. ఇక్కడ ఈ పక్షి జాతుల్లో దీన్ని గ్రీన్ బీ ఈటర్ అని అంటారు. ఇది ఈశ్వర్ కుమార్ గారు తీసిన ఫోటో. ఈ గ్రీన్ బీ ఈటర్స్ వాటి లక్షణం ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి వాటి మూమెంట్స్. మీకు గాల్లో ఎగురుతున్న తూనీగల్ని కానీ, తర్వాత కందిరీగల్ని కానివ్వండి, తేనెటీగల్ని కానివ్వండి, ఒక్క షాట్లో అలా వెళ్ళి పట్టుకొని క్యాప్చర్ చేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక కొమ్మ మీద వాలి తినేస్తుంది. దీన్ని మలబార్ ఫ్లయింగ్ స్క్విరెల్ అంటారు.
ఇది ఉడత జాతికి చెందిన ఇది చాలా చాలా అద్భుతమైనది. చాలా లాంగ్ దూరం ఇది జంప్ చేసి ఒక చెట్టు మించి ఇంకో చెట్టు మీద అవలేరుగా దాన్ని అధిగమించి దూకగలిగిన కెపాసిటీ ఉంటుంది. అది ఎక్కువగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మనకు కనిపిస్తుంది. ఇది దీన్ని పర్పుల్ సన్ బర్డ్ అంటారు. ఇది కూడా చాలా చాలా అందమైన పక్షి. చిన్న ఒక 4 అంగుళాలు, సుమారుగా 4-5 అంగుళాల కంటే ఎక్కువ ఎదగదు. ఇది అలాంటి మన సన్ఫ్లవర్ మీద ఉండి వెనకాల ఆ కలర్ ఉన్న బ్యాక్గ్రౌండ్లో, అంటే డిఫ్యూజ్డ్ కలరే, వెనకాల కూడా సన్ఫ్లవర్సే. ఆ కెమెరాలో ఉన్న అడ్జస్ట్మెంట్ తోటి అది చేయగలిగిన తీసిన ఫోటో అది. ఇది కూడా ఇంతకు ముందు చెప్పిన అలాంటి పక్షి జాతి. ఇది మీకు ప్రాక్టికల్గా కనిపిస్తుంది. ఇది స్ట్రైట్గా అది పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది దాని ప్రేని. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వీటిని కార్మొరాంట్స్ అంటారు. కార్మొరాంట్స్ అనేవి ఎక్కువగా ఈ చెరువుల్లో వాటిల్లో ఉన్నాయి. మనకు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా చెరువుల్లో ఇవి కనిపిస్తాయి. ఇవి గుంపులుగా వేటాడతాయి. దీని బ్లూ మోనార్క్, ఇది చాలా రేరెస్ట్ బర్డ్. ఇది ఈశ్వర్ కుమార్ గారు తీశారు. ఇది కర్ణాటకలో తీయడం జరిగింది. అలాగే ఇది కూడా ఇదొక అద్భుతమైన, మళ్ళీ ఇదొక పక్షి జాతి రకం. దీన్నే మన గెలేరియా దానికి పోర్ట్ఫోలియో పిక్చర్గా సెలెక్ట్ చేసుకున్నాం మేము. ప్రకృతిని ఆరాధిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి అందరికీ మన వైల్డ్ లైఫ్ని ప్రిజర్వ్ చేయడం మన ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవాలి. ధన్యవాదాలు.